శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. ఫిబ్రవరి 24 తులారాశి వారికి మీ ఇంట్లో రచ్చ కాపాడుకోండి. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 24 తేదీన తులారాశి వారి ఇంట్లో ఏం జరగబోతుందో, తులారాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, చేయవలసిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసుకున్నట్లయితే, తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ప్రత్యేకమైన వారు. ఈ రాశివారు అందంగా అలంకార ప్రియత్వంతో ఉంటారు. ఎక్కువగా ఈ రాశివారు అందం పట్ల ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారి యొక్క మాట తీరుని బట్టి ఎదుటివారు వీరికి ఊరికినే ఆకర్షితులైపోతూ ఉంటారు. ఇక వీరి మాట తీరు, చాకచక్యం కారణంగా, పనిలో నేర్పరితనం కారణంగా వీరైతే అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఇక ఈ రాశి వారితో ఎవరైనా కొంతసేపు గడిపారంటే వారి యొక్క మనసులోని మాటలను, పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశి వారు ఎవరికైనా సరే ఏ విషయమైనా చెప్పినా, వీరికి ఎవరైనా ఏదైనా విషయం చెప్పినా కానీ అది చాలా నమ్మకత్వంతో దాస్తూ ఉంటారు, గోప్యంగా ఉంచుతారు. మూడో వ్యక్తికి చెప్పడం, ఎదుటివారిని అవహేళన చేయడం లాంటి పనులను అస్సలు చేయరని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఈ రాశివారు సరదా సమయాలు, సంతోష సమయాలు గడపడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ రాశివారు జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్లాలని, అందరికంటే ప్రత్యేకంగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. దానికోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, ప్రణాళికల్ని రూపొందించుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 ఫిబ్రవరి 24 తేదీన తులారాశి వారి ఇంట్లో ఒక పెద్ద సమస్య అయితే రాబోతుంది. దీనికి సంబంధించి ఒక విషయం మీద మీకు, మీ కుటుంబ సభ్యులకు మధ్య వివాదం తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విషయం గురించి చర్చ అయితే మీ కుటుంబంలో తావు తీస్తుంది. దీనికి సంబంధించి మీరు ఒకరితో ఒకరు అభిప్రాయ భేదాల కారణంగా వివాదానికి దిగుతారు. మాటలతో యుద్ధమే చేస్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది ఆ పరిస్థితి. అంతటి వాగ్వివాదానికి దిగుతూ ఉంటారు. చర్చలు సఫలీకృతం కాకుండా మీరైతే కనుక ఒకరి మీద ఒకరు అభిప్రాయ భేదాలతో దూషించుకుంటూ ఉంటారు. అంతటి చర్చ, అటువంటి సంఘటన అయితే మీ ఇంట్లో జరగబోతుందని చెప్పుకోవాలి. ఇక ఇటువంటి పరిస్థితికి కారణం ఒక సంఘటన. దానికి సంబంధించి ఒక విషయం కోసం మీరైతే కనుక వివాదానికి దిగుతారు. ఇటువంటి పరిస్థితులను, అలాగే ఇటువంటి భిన్నమైన అభిప్రాయాలను, గొడవలను గృహంలో జరగకుండా చూసుకోవటానికి, మీ గృహంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపివేయడానికి మీరైతే హనుమాన్ చాలీసాను పఠించవలసి ఉంటుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఈ రాశి వారికి, వ్యాపార రంగంలో ఉన్న వారికి అభివృద్ధి అనేది మొదలు కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీదట మీరు ఏ పని చేసినా కూడా దానిలో అభివృద్ధిని చూస్తారు. అలాగే మీకైతే కనుక పెట్టుబడులు పెట్టేవారి విషయంలో, వ్యాపారస్తుల విషయంలో, జీవిత భాగస్వామికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారైతే కనుక శుభవార్తలు వినే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, కలత చెందేలా చేస్తుంది. అటువంటి పరిస్థితుల నుండి కూడా తప్పించుకోవటానికి, మీకున్నటువంటి ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితిని అనుకూలంగా మరల్చుకోవటానికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. దీని ద్వారా మీరైతే మేలుకరమైన ఫలితాలను అనుభవిస్తారు. చూస్తారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.